హలో అండి, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. సో ఇదే నా ఛానల్ ని చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా రోజులైతే అయిపోయింది వీడియో అయితే పోస్ట్ చేయక, కొంచెం వాయిస్ చేంజ్ వల్ల అంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేక సో పోస్ట్ అయితే చేయడం లేదు. ఇంకా రీసెంట్ గా అయితే మేమైతే ఇట్లా జాతర అంటే ఈ సీజన్ స్టార్ట్ అయిందంటే జాతర ప్రతి ఊర్లోనే ఉంటాయన్నమాట, ప్రతి విలేజ్ లోనో. సో మా పుట్టింటికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ డి అన్ని చేస్తాం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము నేనంతా వీడియో అయితే షూట్ చేశాను, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అంటే ఇక్కడ చూసారా, ఎంట్రన్స్ నుంచి అంటే ఎండ్ వరకు అన్నమాట మొత్తం లైట్స్ అయితే నింపేశారు. చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట. అంటే ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. నేనైతే 2 years అయితే మిస్ అయ్యాను అనమాట. ఇంకా ఈ ఇయర్ అయితే తప్పకుండా నేనైతే మిస్ కాకూడదు అని చెప్పి నేనైతే హరీష్ ని, మా అత్తయ్యని అందరినీ పిలుచుకొని వెళ్ళాను. మా అత్తయ్య వాళ్ళు కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మా పల్లెలో పెళ్ళైన తర్వాత ఎంత బాగా సెలబ్రేట్ చేశారంటే అంత బాగా సెలబ్రేట్ చేశారు. అంటే అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట, మాకంటే ముందే వెళ్లారు. మేము బెంగళూరు నుంచి వెళ్ళి ఇంకా అంటే అత్తయ్య వాళ్ళు మేమంతా కలిసి వచ్చేసరికి మాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా బాబు అక్క చెప్పాను కదా, అక్కకైతే ఇద్దరనమాట. ఫస్ట్ అయితే ఆ బిగ్నర్, నెక్స్ట్ వచ్చి హేత్విక్ అనమాట, గురు హేత్విక్. ఎంత బాగా అవుతాడంటే అంత బాగా అవుతాడనమాట, క్యూట్ క్యూట్ ఉంటాడు. ఇక్కడ మెయిన్ థింగ్ అయితే చూపించాల్సింది మొలకల పుండం. ఇది అంటే మేము ఈ జాతరని మొలకల పుండం అని పిలుస్తామన్నమాట. మొలకలు వేసి ఒక 11 days నుంచి కూడా స్టార్ట్ చేస్తామన్నమాట. కొంచెం ఎరువు అలా వేసి మొలకలు వేసి మేము పెంచుతాం. అంటే 5, 7 అంటే బేసి వచ్చేలాగా మేమైతే అవి అయితే రెడీ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అత్తయ్య, ఇక్కడ మా మేనత్త అనమాట. మా చిన్న పిండి వాళ్ళ ఇంట్లో అయితే డి అయితే ప్రిపేర్ చేస్తాం. అక్కడైతే పిండికి సరిగ్గా రాదు, సో అత్తయ్య అయితే ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడ మా చిన్న పిండి అనమాట. అంటే మేము ముందు కంబైన్ ఉండేవాళ్ళము, సో రీసెంట్ గా విడిపోయామన్నమాట. అంటే డివైడ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ అత్తయ్య అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, మా అత్త, మా మేనత్త అనమాట. ఇంకా మా ఇంట్లో వచ్చి ఇంకొక అమ్మమ్మ, మేము అత్తనే అవుతుంది కానీ మేము అమ్మమ్మ అని చిన్నప్పటి నుండి పిలుస్తామన్నమాట. మా అక్క వాళ్ళ అత్త అనమాట. ఇక్కడ మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తున్నారు. డి అయితే ఇంత బాగా కుదిరిందంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా బాగా కుదిరింది. అంటే నైట్ అంతా పనుకోమన్నమాట. అంటే పూజలు ఇవన్నీ ఉంటాయి, డ్రమ్స్ ఉంటాయి, చాలా సౌండ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇదే మన డి అయితే ప్రిపేర్ చేసేసారు. ఇంకా అమ్మవారి పూజకైతే వెళ్ళిపోయాము. అంటే 3:30 midnight మాకు 3:30కి ఉంటది అనమాట. సో 3:30కి అమ్మవారికి ఇంకా చీర, పొంగలు, డి అవన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్తాము. ఇంకా అక్కడంతా పూజ చేసుకుని వస్తామన్నమాట. చాలా నిద్రమత అయితే ఉంటది, అసలు కళ్ళు కూడా తెరవలేమన్నమాట. అంటే మా అమ్మ వాళ్ళు ఇంకా మేల్కొని అన్ని చేసుకోవాలి కదా. మాకు చిన్నప్పటి నుండి అంటే మేమైతే జాతర అయితే ఈ విధంగానే చేసాము. అంటే చాలా పల్లెల్లో కూడా ఇలానే చేస్తారనమాట. అంటే చీర పెట్టడం, పొంగల్ పెట్టడం, డి అయితే కంపల్సరీ. మేము సలిబిండి అని పిలుస్తాము డీని. అయితే చాలా బాగుంటది. రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండితో చేస్తారనమాట. అంటే ఇక్కడ అమ్మవారు ఒళ్ళు కూడా వచ్చారు, ఒకసారి అయితే చూడండి. నాకు మనశ్శాంతిగా ఉండాలి, నా మనసు చల్లపడే నువ్వు నేను ఆడతా వచ్చిన 33 ఆడతా వచ్చిన చల్లగా చూస్తే వాళ్ళు పెట్టుకోవాలి. రాజు కూడా మాట మాట్లాడతాం రాజు కూడా నాకు సరిగేటివి తెల్లారుగా. అంటే ఇక్కడ చూసారు కదా, అమ్మవారు అయితే వాళ్ళకి వచ్చారనమాట. అంటే మార్నింగ్ వచ్చారంట 4:30 కలా. మేమైతే నిద్రపోతున్నాం అప్పుడు. మాది అంటే వంతుల ప్రకారం ఉంటాయన్నమాట. మా వంతు అయిపోయింది, ఇంకా పూజ అయితే చేసుకుని మా స్ట్రీట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఉంటాయన్నమాట స్ట్రీట్స్ అయితే. అలా స్ట్రీట్ వైజ్ పోవాలి.
పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం అనమాట. అక్క నేను ఒకసారి అయితే చూసుకుంటూ ఉన్నాం ఇలా ఉన్నాం ఏమి అని చెప్పి. అంటే నిద్రమత్తు కదా, నిద్ర లేసి వెళ్ళిపోయాం అలాగే ఫేస్ వాష్ చేసుకుని బ్రష్ చేసుకుని. సో 3:30 కదా మిడ్ నైట్ అంటే. ఇంకా పూజ అంతా చేసుకుని వచ్చిన తర్వాత ఇది తెల్లవారుజామున. ఇక్కడ చూసారా మహానటి జీవి చేస్తాంది మా అక్క డాటరు. పౌడర్ పూసుకుంటూ ఉంది. అమ్మో చాలా అతి అనమాట. కొంచెం వదిలామనుకో అయిపోతాం మనం కూడా. సో ఇక్కడ ఇంకా మేమైతే తోటలోకి అయితే వెళ్తున్నాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా మాకు తోట ఉంది అని చెప్పి, మామిడి తోట. ఇంకా తోటలోకి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. ఆల్రెడీ అక్క వాళ్ళని హరీష్ దింపేసి వచ్చేసాడు. ఇంకా నేను, హరీష్ వాళ్ళ అమ్మమ్మ, హరీష్ అనమాట ముగ్గురం అయితే ఇంకా లాస్ట్ లో వెళ్తున్నాము. ఫైనల్ గా అయితే తోటలోకి అయితే వచ్చేసాము, మా మామిడి తోటలోకి. ఇక్కడ అంటే ముందు అయితే ఇంకా చాలా చెట్లు ఉండేవన్నమాట. ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ గాలి వల్ల అన్ని కొమ్మలన్నీ ఇరిగిపోతూ ఉన్నాయన్నమాట. కాయ కూడా పూత అయితే చాలా తగ్గిపోయినాయి. ముందైతే ఇంకా చాలా గుత్తులు గుత్తులుగా ఉండేది. ఇంకా అందరం కలిసి వెళ్ళాం కదా, పూజ అయితే చేశారనమాట అక్క వాళ్ళు. ఇంకా మా నాన్నమ్మ తాతయ్య అందరినీ ఒకే చోట వేశారనమాట చనిపోయిన తర్వాత. ఇంకా అక్కడ పూజ చేసుకుని ఇంకా తోటలోనే కూర్చున్నాము. అందరం అట్లా కబుర్లు పెట్టుకొని. చాలా కాయలు అయితే రాలిపోయినాయి, అంటే గాలికి కొమ్ములు అలా ఇరిగిపోయినాయి. కొన్ని అయితే చిల్లక అవన్నీ కొరికే ఉంటాయి అనమాట. ఇంకొద్దిసేపు అక్కడే స్పెండ్ చేసేసి కొద్దిసేపు చాలా సేపు అయితే ఉన్నాము. ఇంకా ఇక్కడ బెంగళూరు మామిడికాయలు అయితే చాలా ఉంటాయి అనమాట మా తోటలో. అవి తిందాము అని చెప్పి వెళ్ళాను. ఒక్కడైతే తీసుకున్నాను అనమాట తిందామని చెప్పి. చాలా బాగుంటాయి అనమాట. అంటే డిఫరెంట్ ఉంటాయి కాయలు అయితే. మాకు ఇంకా మాగడానికి ఇంకా టైం, మల్లెగూబ అవన్నీ ఉంటాయి, నీలంకాయలు అవన్నీ కొంచెం లేట్ గా వస్తాయి అనమాట. కొంచెం 1 month తర్వాత అలా మాగుతాయి. ఇప్పుడంతా పౌడర్స్ అలా చల్లేసి మాగబెట్టేస్తున్నారు. ఇది మా నిమ్మ చెట్టు అనమాట, చాలా పెద్దది అయిపోయింది. అక్కడ ఇంకొకటి ఉండేదన్నమాట, కొంచెం మిడిల్లో వస్తుంది, తోట మిడిల్లో. సో ఇలా అయితే మేము చాలా వరకు అయితే ఉన్నాము మా తోటలో అయితే. ఇంకా చేన్ అయితే ఉంది, ఇంకా అది చాలా దూరం అనమాట. అంటే ఇంటి దగ్గరికి తోటకి చేన్కి చాలా దూరం ఉంటది. సో వెళ్ళడానికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎండగా ఉందని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి మార్చేసినారు వాళ్ళు. మేము ఎట్లా తెలుసా, బండి మీద కూర్చొని కాయలు పెట్టి నేను నడుస్తా అంటే బండి మీద పచ్చిమిరకాయలు ఉప్పు వేసే దంచిస్తాంట మామిడికాయలు. మాకందరికి నిలబడి అంటే ఉండరా నువ్వు మళ్ళా వస్తాము ఆయన చేయి పట్టుకొని చెప్పేసి వచ్చినాడు. మళ్ళా 2 నెలల క్రితం తెచ్చాడు. అందరికి చెమట్లు ఆ లోపల సేపు బాగుంది. లోపల కాట్లో చల్లగా విన్ను థ్యాంక్ యూ. ఇక ఫైనల్ గా అయితే ఇంటికైతే వచ్చేసాం అనమాట. అంటే చాలా దూరం అని చెప్పాను కదా, నడుచుకొని పోతే ఒక 1/2 hour లో అట్లా పడుతుంది. అంటే చేన్ దగ్గర వరకు వెళ్ళాలి అంటే
తోటలోకి అయితే 20 minutes లో అలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా సైకిల్, బండి ఇలా ఏమైనా వెహికల్స్ లో వెళ్ళాలంటే చాలా ఒక 10 minutes లో అలా వెళ్ళిపోతాం. ఇంకా పిల్లలంతా కలుపుకొని అసలు చాలా బాగా టైం పాస్ అయిపోయింది నాకైతే. జాతర అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసినారు మా పల్లెలో అయితే. కొంచెం వెదర్ చేంజ్ వల్ల నాకు కోల్డ్ అయిపోయింది అనమాట, కొంచెం వాయిస్ కొంచెం చేంజ్ ఉంటది. సో ఇక్కడ అమ్మ అయితే ఈ చీర అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. ఎందుకంటే అర్లీ మార్నింగ్ మేము 4కే వచ్చేస్తున్నాం హరీష్ నేను బెంగళూరుకి బయలుదేరికి, అందుకు మా మమ్మీ నైటే ఇచ్చేసారనమాట. ఇంత ఈ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.